నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, శాంతి లీలలు దేవాదాయ శాఖలో అని చెప్పేసి ఒక మెయిన్ పత్రికలో వచ్చింది. అది అందరం చదివేదే, ఎందుకంటే దాంట్లో అక్యురసీ ఉంటుంది అని చెప్పేసి అందరం ఎక్కువ అదే పేపర్ చదువుతాం. సో ఏమంటారు, మీరేమంటారు? అసలు ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారనొచ్చా, లేకపోతే నిజంగానే జరుగుండొచ్చు అంటారా? ఎక్కువగా విజయసాయి రెడ్డిని బయట తీసుకురావాల్సిన పరిస్థితి అసలు ఏం జరుగుతుందంటారు? గత ప్రభుత్వంలో జరిగినవి అన్నీ కావు. అంటే ఇంకా మీరు చూస్తారు, ఇది ఆరంభం మాత్రమే. నేను అనుకోవడం తీగలాగితే డొంకంతా కదులుతుంది అని అంటారు కదా, అలాగే నిప్పులేందే పొగరాదు. ఒకటి పొగొచ్చేసింది ఆల్రెడీ, ఎక్కడో నిప్పు రాయితే రాజుకుని ఉంది. సో శాంతి అనే తీగ లాగుతుంటే డొంకంతా కూడా కదులుతుంది. ఎట్లాగా? గతంలో ఆవిడ చేసిన లీలలు, లీలలు అంటే జనరల్గా మనం తప్పుదారి ఎవరైతే పడుతున్నారో వాళ్ళు లీలలుగానే పత్రికా భాషలో మాట్లాడితే. సో అట్లాగా ఎవరు అండతో చూసుకుని ఆవిడ అలా చేస్తారు, ఎవరు దన్నుతో ఆ విధంగా ఆవిడ అన్నీ పాస్ చేసేస్తుంటుంది. ఒక అధికారికి విచక్షణ ఉంటుంది, ఎంతో కష్టపడి చదువుకొని ఆ స్థాయికి వస్తారు. వచ్చిన తర్వాత కొత్తగా ఒక రంగుల ప్రపంచం పరిచయం అయిన తర్వాత ఏది మంచిది ఏది చెడ్డది, ఎటు వెళ్తే మనం త్వరగా డెవలప్ అయిపోతాం, ఎటు వెళ్తే మనకి అవకాశాలు ఉంటాయి అనేది ప్రతి ఒక్కరూ అదే ఆతృతతో ఆ యాంగ్జైటీతోనే ఉంటారు. సో మేబీ ఈమెకి కొన్ని ఛానల్స్ టచ్ అయ్యి ఉంటాయి. టచ్ అయ్యి అంటే గత ప్రభుత్వంలో అవి సర్వసాధారణంగా కనిపించాయి. ప్రతి ఒక్క అధికారి కూడా, మీరు నమ్మరు, 2019లో చాలామంది ప్రభుత్వ అధికారులు, ఎస్పెషల్లీ ఏ ఉపాధ్యాయులు అయితే మొన్న వ్యతిరేకించి కూటమికి అంత బంపర్ మెజార్టీతో గెలిపించారో అదే ఉపాధ్యాయులు 2019లో పరోక్షంగా వైసీపీకి ఫేవర్గా ఉన్నారు, సపోర్ట్ చేశారన్నది నాకు తెలిసినంత వాస్తవం. ఎందుకంటే బాబు గారి పాలనలో కొన్ని సరే చూసాము, ఈయన ఒక ఛాన్స్ అని అడిగాడు, ఆయన ఎలాగా 5 ఏళ్ళు ఇచ్చాము, ఈయనకు ఒక 5 ఏళ్ళు ఇద్దాము, ఎట్లా ఉంటుందో, ఎట్లాగూ కసిగా ఉన్నాడు కాబట్టి ఆయన డిఫరెంట్ పంథాలు, ఆయన ఒక మార్కు చూపిస్తాడేమో, ప్రజల్లోకి వెళ్ళి ఇంతగా తిరుగుతున్నాడంటే ప్రజల కోసం అంతగా పట్టించుకుంటాడేమో అనుకున్నారు. సో ఒక్కసారి బొమ్మ చూపించాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు, అది అందరికీ తెలిసిందే. సో అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఒక ఫేవర్గా ఉండి ఆ ఫేవర్ని వాళ్ళ చేతల్లో చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ప్రభుత్వం. సో ఇక్కడ కూడా ఎప్పుడైతే వైసీపీ వచ్చిందో చాలా సంక్షేమ పథకాలకు సంబంధించి కలెక్టర్ ఆఫీస్ తాకట్టు, జిల్లా పరిషత్ తాకట్టు, ప్రభుత్వాలు చాలా ప్రభుత్వ రంగ సంస్థలను తాకట్టు పెట్టడం, డబ్బులు తీసుకురావడం ఎక్కడైనా ఉందాం ఇంతవరకు? ఇంతకుముందు ఇన్నేళ్లలో ఎప్పుడైనా ఉందా? ఆయన ప్రతి ఒక్క మొన్న క్యాన్వాసింగ్లో కూడా నాలాగా నా వల్ల ప్రతి కుటుంబము కానీ సంతోషంగా ఫీల్ అయ్యింటే నన్ను ఓటేయండి అని చెప్పాడు. అంతకుముందు చాలామంది చేశారు, వాళ్ళు ఎవరు అలా యాడ్లు వేసుకోలే, ఈయన మాత్రం అలా వేసుకున్నాడు యాడ్లు. దానికి కూడా ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా అలా అనలేదు అంటే అలా ఎందుకంటారు? ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నా వల్ల హైదరాబాద్ డెవలప్ అయింది, నా వల్ల సైబరాబాద్ సిటీ వచ్చిందని అంటే నేను అంటాడు, అన్నిటికీ నేనే అని అన్నారు. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి నేను ఎందుకని అనలేదు? అదే మీడియా మరి ఎక్కడ కూడా అలాగే విమర్శించవచ్చు కదా. మీడియాలో కూడా రకాలు అయిపోయాయి, ఎల్లో మీడియా, మామూలు మీడియా, న్యూట్రల్గా ఉండే మీడియా, లేదా యాంటీ మీడియా. సో అట్లా దానివల్ల కూడా కొంత నమ్మకం పోతుంది జనాలకి. అయితే ఇక్కడ ఈ అధికారులందరూ ఏం చేస్తున్నారంటే ఎక్కడ ఛాన్స్ ఉంది, మనం ఫేవర్గా ఉంటే మనకు బెనిఫిట్గా ఉంటుంది. ఎప్పుడైతే ఈ వైసీపీ వాళ్ళు ఒక్కొక్కటికి ఈ ల్యాండ్ యాక్ట్ కానీ, లేదంటే అంతకుముందు ల్యాండ్ యాక్ట్ పెట్టకముందే ఏవేవి లాగాలో ఏవేవి చేయాలో చాలా రకాలుగా ప్రయత్నాలు చేసేసారు. ఇప్పుడు అవన్నీ మాట్లాడుకుంటే ఈ రోజు సరిపోదు. సో మొత్తం మీద అలాగుండే వాళ్ళకి ఇట్లా ఎవరైతే లీలలు చేయాలనుకుంటారో వాళ్ళకి మంచి వాళ్ళుగా అనిపిస్తారు కదా. సరైనోడు దొరికాడరా మా మంత్రి, లేదా సరైనోడు దొరికాడు మా నాయకుడు. సార్ ఏంటి సార్ అంటే మన వాళ్ళు ఉన్నారమ్మా, అక్కడ పలానా దేవాలయం సంబంధించి షాపులకి లీజులు ఇవ్వండి, లేదా టెండర్ వేయాలి, ఏ షాపుకి ఎంతకి ఇవ్వాలి, అవన్నీ ఉంటాయి. లేదంటే ఒక కమిటీ పెట్టుకోవాలి, లేదా పాలక సభ్యులు ఉంటారు దేవాదాయ శాఖకు సంబంధించి. ఆ పాలక సభ్యులు ఉన్నప్పుడు అక్కడ షాపులు ఉన్న వాళ్ళకి పాలక సభ్యులుగా ఇవ్వకూడదట. సో షాపులు ఉన్న వాళ్ళకే పాలక సభ్యులుగా ఇవ్వడం, వైసీపీ నేతలకే ఆ షాపులు ఇవ్వడం, లేదా వైసీపీ నేతలు కార్యకర్తలు చెప్పిన వాళ్ళకే అవి కేటాయించడం. ఇంకా అన్నీ జెన్యున్గా అది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతే పోలీసులకు చెప్పినా రెస్పాన్స్ లేదు. ఎందుకు? వాళ్ళు ఏం చేయలేరు. పై అధికారి కలెక్టర్ అన్నోడు, లేదా పైన ఆ సుపీరియర్ అన్నోడు
సివిల్ సర్వెంటో అడ్మినిస్ట్రేషనో ఒక పోలీసు బాసో వాళ్ళు ప్రభుత్వానికి ఫేవర్గా ఉన్నప్పుడు కింద స్థాయిలో సిన్సియర్గా ఏం చేయగలరు? నువ్వేం పట్టించుకోవా, వాళ్ళకి వదిలేసే వాళ్ళు చూసుకుంటారు అన్నాడు అనుకోండి, కింద స్థాయి సరే సిఐ ఎస్ఐలు ఏం చేయలేరు. సో అట్లాగే ఈవిడ అవకాశం ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అన్న వాళ్ళకి ఇచ్చేసింది. ఎందుకు ఈమె కూడా ఊరికి ఎందుకు ఇస్తుంది? మేడం మీ గిఫ్ట్ పంపిస్తున్నాను చూడండి, మన వాళ్ళు కొద్దిగా వస్తారు, అది ఓకే చేసేయండి అంటే ఓకే, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అట్లా ఫేవర్గా ఉండుంటారు. ఆ ఫేవర్గా ఉన్నప్పుడు రాజకీయ నాయకులతో ఎట్లాగూ సత్సంబంధాలు ఉంటాయి. లేదు నాకు సంబంధం లేదు నేను స్ట్రిక్ట్గా ఉంటానంటే అక్కడ ఉండరు, ట్రాన్స్ఫర్ అయిపోతారు, లేదా ఇంకేమైనా జరగచ్చు. ఇవాళ రేపు అంటే గత చరిత్రలో చూసుకుంటే స్ట్రిక్ట్గా ఉండే ఆఫీసర్ని పైకి పంపించేసే సందర్భాలు కూడా ఉన్నాయి. సో అట్లాగా ఈవిడ చాలా ఉన్నాయి, చాలా చేసింది అన్నట్టు కూడా వార్తలు ఉన్నాయి. అలా ఉన్నప్పుడు వీళ్ళ మీద కొన్ని రకాల కేసులు ఇష్యూస్ వచ్చినప్పుడు వీళ్ళకి ఒక ఆర్థిక సలహాదారులు అవసరం, లేదా ఒక పవర్ఫుల్ లాయర్లు అవసరం. ఆ లాయర్లు ఏం చెప్తారు, మీరేం చేయండి. సినిమాలో కూడా మనం అబ్జర్వ్ చేస్తూ మీరు చూసే ఉంటారు, హీరో విలన్ ఉంటే విలన్ కొడుకు ఏం కాదు సార్ నేను చూసుకుంటున్నా, మీ వాడికి చెలరైపోమనండి అన్నట్టుగా చెప్తూ ఉంటారు. దానికి మనం ఏదో అమెండ్మెంట్ పెట్టో లేదంటే ఏదో క్లాస్ పెట్టో మనల్ని బయట తీసుకొస్తా అని. అట్లా లాయర్లు ఇలాంటి పరిచయాలు ఉన్నప్పుడు కరెక్ట్గా అక్కడ సింక్ అవుతుంది. ఒకటి మీరు అన్నట్టు విజయసాయి రెడ్డి గారి అంశము, రెండోది ఈవిడ వైసీపీ వాళ్ళకి వైఎస్ఆర్ వాళ్ళకి ఆ దేవాలయాలకు కానీ దేవాదాయ భూములకి లీజుకి సంబంధించి కానీ ఇవన్నీ ఫేవర్గా చేయడం. ఒకవేళ ఏమైనా ఇష్యూ వస్తే కాపాడడానికి ఆయన పోతిరెడ్డి ఎవరో సుభాష్ అని ఉన్నారు, ఆయన లాయర్ అంట. చూసారా, అంటే పాత్రల పేర్లు వచ్చాయి, దాని తర్వాత కథ అల్లుకుంటే అవన్నీ సింక్ అవుతున్నాయి ఒక్కొక్కటి. ఇప్పుడు మీరు అన్నారు అమ్మాయి ప్రధాన పత్రికలో అంశం వచ్చిందని, దానికి సంబంధించి వాళ్ళు బైట్స్ కానీ కొన్ని రకాల ఆధారాలు కానీ కలెక్ట్ చేయకుండా వాళ్ళు రాయరు. సోషల్ మీడియా కాదు కదా ఆ పత్రిక. ఇప్పుడు సోషల్ మీడియా అనుకోండి, అరే సోషల్ మీడియాలో వచ్చింది నిజమేనా అని అడగచ్చు, కానీ పత్రికలో వచ్చింది అలా అడగలేం. 100% దానికి ప్రూఫ్ ఉంటుంది. అఫ్కోర్స్ అలాంటి పత్రికలు కూడా ఇప్పుడు వచ్చేసాయి అనుకోండి, వేరే విషయం. పలానా దగ్గర ఇలా ఉంది, పలానా దగ్గర అలా జరిగింది, లేనిపోని క్రియేట్ చేసి ఈవీఎంలో ఒక పాము వెళ్ళింది అందుకే ఈవీఎం బదలగొట్టారని లాంటివి కూడా రాయొచ్చు. కాకపోతే ఇక్కడికి మీరు అంటున్న సోకాల్డ్ పత్రిక అటువంటి మచ్చలు అటువంటి డిమెరిట్స్ ఏం లేవు కాబట్టి ఒక్కొక్కటిగా తీగలాగితే దొంగ కదిలే అవకాశం ఉంది కాబట్టి ఆవిడ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఆవిడ నేను ఒక ఎస్టీ మహిళని కాబట్టి నా మీద ఈ అభండాలు వేస్తున్నారు అని ఉంది. దానికి మేధావులు చాలామంది చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే మీరు చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారో అప్పుడే కులాన్ని మతాన్ని అంటగట్టి దాన్ని యూటర్న్ తీసుకునేలా చేస్తారు. అంటే ఎస్టీ మహిళ అయితే చేస్తున్నారు, మామూలు మహిళలు భంగపడట్లేదా? పెద్ద జాతిలో లేదంటే అగ్రవర్ణాలకు సంబంధించిన అమ్మాయిలు ఇబ్బంది పడట్లేదా? పడుతున్నారుగా. పెద్ద పెద్ద కమ్యూనిటీ వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇష్యూస్లో, ఎలిగేషన్స్లోనూ లేదంటే కరప్షన్స్లోనూ ఇటువంటి లీలలో చేసేవాళ్ళు లేరా? ఓన్లీ ఆ పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళనే టార్గెట్ చేస్తుందా సొసైటీ కానీ మీడియా కానీ? పైగా ఆమె ఆ కమ్యూనిటీ అని చెప్పి ఎవరు చెప్పారు? ఎవరైనా ఎంతవరకు ఏ మీడియా అయినా ప్రచురించిందా? లేదు కదా. ఆమెగానే చెప్పుకుంది. రైట్. అవును. సో ఆయన కూడా విజయసాయి రెడ్డి గారు కూడా సందర్భంలో ఒక ఎస్టీకి సంబంధించిన అమ్మాయిని ఇలా చేస్తున్నారు, మీ వాళ్ళకి చేస్తే ఇలాగా మీరు ఊరుకుంటారా అంటున్నారు. అంటే అక్కడ కూడా ఆయన మళ్ళీ కమ్యూనిటీ పేరెత్తి అసలు రాజకీయాలు ఇలాంటి విషయాలన్నీ కూడా సామాజిక అంశాలు లేవనెత్తి మీలో మీరు కొట్టుకు చావండ్రా అన్నట్టుగా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు. బట్ ఆవిడ లీలల్లో అయితే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. చూద్దాం మరి, ఇంకా ప్రభుత్వం కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నట్టుంది ఇట్లా అంశాలు ఇవన్నీ ఉన్నాయి. ఇది ఈ తీగలాగితే ఇంకా ఈవిడి డొంక కదిలింది, ఇంకా ఈవిడిని లింకప్ అయి ఉండేవేవి అన్నీ కూడా వచ్చేస్తాయిగా, అవన్నీ బయటకు వస్తాయి. ఉల్లిపాయ వేశారు, ఒక్కొక్క కలుగులోంచి ఒక్కొక్కటి వస్తుంది. మేబీ ప్రభుత్వం కూడా అంత